హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. సూపర్ ఉంది, మొత్తం ఫ్లవర్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీకు ఒకటి చూపిస్తానండి. మొన్న మనం అది మామిడి కొమ్మలు అవన్నీ కొట్టాను కదా, కొట్టేసి బయట వేసామన్నమాట. గోరింటాకు చెట్టువి చిన్న చిన్నగా కొమ్మలు, అది పెద్ద చెట్లు వేరే 2 తీపిచ్చామన్నాం కదా చెట్లు, అవన్నీ ఇక్కడ వేసేసామన్నమాట. ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇగో మన ఆంటీ ఉన్నారు కదండి ఇక్కడ. ఆంటీ చూడండి ఎంత నీట్గా ఎంత మనకి కట్టెలు తయారు చేసి పెట్టేసిందండి. ఇది ఇవ్వండి. మరి మనకి ఇప్పుడు వచ్చే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, వినాయక చవితి, మన దసరా, దీపావళి, మళ్ళీ సంక్రాంతి, క్రిస్మస్, ఇవన్నీ వస్తాయి కదండి. అప్పుడు మనం ఇక్కడికి వచ్చి కుకింగ్ చేసుకుంటాం అనమాట. ఆ కుకింగ్ పనికి వస్తాయని చెప్పేసి కట్టెల పొయ్యి మీద చేయమని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఇదే కట్టెలతో నేను వంట చేసి చూపిస్తాను అనమాట. ఆంటీ చూడండి ఎంత నీట్గా మనకి పుల్లలో చక్కగా రెడీ చేసింది. అందుకని అవి చూపిస్తున్నాను అన్నమాట. బాగున్నాయి కదండి పుల్లలో. ఈ వర్షాలకి ఎక్కువ కాలువ కదండి. నా దగ్గర అయితే మంచి ఉన్నాయండి, కాలేటట్టే కట్టెలు పెట్టుకున్నాం. కాకపోతే ఏంటంటే వర్షం వచ్చినప్పుడు మనకి ఎదురు వర్షం అని వచ్చేస్తుంది, ఒక్కోసారి ఎదురు వచ్చేస్తుంది వర్షం అన్నట్టు ఉంటుంది కదా. ఆ వర్షానికి ఏమవుతుందంటే తడిసిపోతున్నాయండి. ఆ పొయ్యి వెలిగిస్తున్నాం కానీ లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. షెడ్ అయితే వేసాం కానీ చుట్టూ దానికి చిన్న గోడ కింద కట్టించుకున్నా, రేకు అడ్డం పెట్టుకున్నా బాగుంటుంది. మనకు ఇప్పుడు అది పెట్టలేదన్నమాట. అందుకే కొంచెం కట్టెల పొయ్యి మీద కూడా ఈ మధ్యలో చేయలేదు. దానికి కూడా నాకు కొంచెం అవకాశం కుదరతలేదండి. మన సబ్స్క్రైబర్లతో మనకి టైం స్పెండ్ చేయడానికి, మాట్లాడడానికి సరిపోతుంది. కొంచెం వాళ్ళతో కూడా మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని కొంచెం అలా వంటకాలు గమ్మున పెట్టుకోవట్లేదు. చేసినా గ్యాస్ మీద చేసేస్తున్నానండి. చేస్తాను ఖచ్చితంగా. అవి గ్యాస్ మీద చేసింది నేను మీకు ఛానల్లో మన యూట్యూబ్లో పెడతలేదండి వంట. ఇంకా సర్లే మనము ఏదోటి చేస్తున్నాం కదా, పెడుతున్నాం కదా, అంత టైం కూడా కుదరతలేదు. మెయిన్ మా చిట్టుబాబు గారు ఎడిటింగ్ చేయడానికి చాలా బాధపడిపోతున్నారు. నేనేమో బాగా ఎక్కువ ఎంత ఎక్కువ చేసేస్తున్నాను, ఆయనకేమో ఎడిటింగ్ చేయడానికి కష్టమైపోతుందని ఆయనకి కొంచెం రెస్ట్ ఇస్తున్నానండి. అదన్నమాట. హోమ్ టూర్ చేయమని కూడా చాలా మంది అడుగుతున్నారండి. తప్పకుండా చేస్తాను.
ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి హోమ్ టూర్ చేసేసుకుంటున్నారండి, నేను చెయ్యక్కర్లేదు అందుకనే. కానీ ఇంకా రాలేనటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదండి, వాళ్ళ కోసమైనా నేను హోమ్ టూర్ చేసి చూపిస్తానండి త్వరలోనే ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దామండి. ఇది మన ఫామ్ హౌస్ బయట ఉన్నాం అన్నమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకి ఆకూరలు పెట్టాం కదండి రింగుల్లోనూ, ఎంతవరకు వచ్చినాయి ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దామండి. ఇప్పటిదాకా మనతో సబ్స్క్రైబర్లు మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి టైం స్పెండ్ చేశారు. ఇప్పుడే ఇంతకుముందే జస్ట్ వెళ్ళారు, వాళ్ళని సాగనంపి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళటం జరుగుతుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఫామ్ హౌస్ బయట అండి. ఆదిత్య ఏం చేస్తున్నావు? ఇది బయట వచ్చేసి ప్లేస్ లోను చెట్లు గానుగ చెట్టు పెట్టమని కామెంట్స్ పెట్టారండి. ఇది గానుగ చెట్టేనండి. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే మేకలండి, ఎక్కువ మేకలు బర్రెలు వస్తాయండి, మేస్తాయి కదా గేదెలు మేకలు వచ్చి ఆకులు తింటాయి కదండి. చాలా వరకు మేకలు ఆకులు తినేస్తాయి అన్నమాట, చాలా వరకు తినేసినవి. అలా తినేయటం వల్ల మనము అడ్డంగా వేయించామండి. వేయించినా కానీ గేదెలు వచ్చినప్పుడు పడగొట్టేసినాయండి 2-3 సార్లు. అప్పుడు మనకి యూట్యూబ్ పెట్టలేదు కాబట్టి తెలియలేదండి. యూట్యూబ్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం చెప్తున్నాం. ఇప్పుడైనా చూడండి, గేదెలు వస్తాయి కదా ఇట్లా కొమ్మలతో పడగొట్టేస్తాయండి, అందుకోవడానికి వాటికి తెలియదు కదా. బాగున్నాయి. మరి ఆ చివరి దాకా ఉంది కదా మంది, ఆ చివరికి తీసుకెళ్తారండి, చూపిస్తారండి గోడ దగ్గరికి. బయట ఎప్పుడు చూపించలేదు కదా మీరు, రండి. మనకి అవునండి, మనకి అవతల గోడ అవతల మన మామిడి చెట్టు అవన్నీ మళ్ళీ అవతలకు వచ్చేస్తున్నాయండి. ఇది పిచ్చి మొక్క, పాపం పిచ్చి మొక్క అంటాం కానీ మచ్చి మొక్కలు అన్నీ. కాకపోతే మనకి అవి మనం నేరేడు చెట్టు ఏమండి. ఈ చెట్లన్నీ నాకేం తెలుస్తాయి, రకరకాల పువ్వుల చెట్లు, పాములు ఉంటాయేమో. ఇదండి మన గోడ దగ్గర నుంచి. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ గోడ మీద ఎక్కువ కూర్చొని చూసేవాళ్ళం అన్నమాట. అయితే చూడండి క్లైమేట్ చాలా అందంగా చాలా ప్రశాంతంగా, ఎంత గాలి వస్తుంది, ఎంత బాగుందో చూడండి. అసలు ఇదంతా ఖాళీ వెంచరండి. ఏదో ఇక్కడ ఇలా నుంచి చూస్తే ఇదంతా చూస్తుంటే ఏదో ఒక ప్రపంచాన్ని చూసినట్టు ఉందండి, అంత బాగుందన్నమాట. గ్రీనరీ చాలా అందంగా ఉంది. ఇది మనకి గోడ అండి. మేము అప్పుడు వచ్చిన కొత్తలో ఈ గోడ ఎక్కి కోతుల్లో కూర్చొని చూసుకునేవాళ్ళం అనమాట. భలే ఉందబ్బా, ఇక్కడ కట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు నెరవేరింది కాబట్టి మనకు అది ఓకే అండి, అక్కడితో సరిపోయింది. ఇదండి మన అదిగో కనిపిస్తుంది కదా లోపలండి మనకి ఇది రోడ్డు. మనం ఇక్కడ మన ఫామ్ హౌస్కి గోడ యువతల బయట నుంచి రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నాము. మనం ఇప్పుడు లైన్గా మనకి ఏవైతే మొక్కలు బయట ఉన్నాయో అవి చూసుకుంటా మనం ఇప్పుడు లోపలికి వెళ్దామండి. ఆకూరలు వేసాం కదా, ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. అది ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు మన ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళారండి. వాళ్ళకి ఎంతో బాగుందండి, ఊర్లో చక్కగా ఉన్నట్టు ఎంత బాగుందో అలా అనిపిస్తుందండి. అందరికీ అలా సంతోషం అనిపిస్తుంది. మన సంతోషం కొద్దీ మనం ఏం చేసినా మనకి హ్యాపీగా ఉంటుంది కదండి. అది ఇప్పుడు రండి చూపిస్తున్నా కదా మన మొక్కలు. ఇది ఇప్పుడు బయట పెట్టినవన్నీ మీరే కదా పెట్టించారు. ఇక్కడ ఏం మొక్క పెట్టారు, ఖాళీగానే ఉంది కదా. మరి ఆ లోపలికి కట్టించేయో ఈ బయట పెట్టిస్తే ఈ పాటికి ఇంత చెట్లు చక్కగా ఇక్కడ నీడ వచ్చేది మనకి. అది పొలాలంటే పర్వాలేదు, స్థలాల్లో అంత పెద్ద పెద్ద చెట్లు పెట్టుకుంటే మనం ఫ్రూట్స్ మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉండదు కదా. మరి అదేదో మీరు ఇక్కడోటి వేస్తే ఇప్పటికి ఎంత మంచిగా అయ్యి 2 వేద్దామా పోనీ అలాంటివి అవి వేద్దాం. ఇది ఇక్కడైతే ఖాళీ ఉందండి ప్లేసు. ఇదిగో మన అది లోపల నుంచి డ్రైనేజీ సిస్టమ్ ఇక్కడ పెట్టుకున్నామండి. లోపల నుంచి డ్రైనేజీది ఇక్కడ వస్తుంది అన్నమాట. మనం అవతల నుంచి ఇవతలకి రోడ్డు పక్కకి ఇక్కడ డ్రైనేజీది ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నాము. ఇదైతే బయట చక్కగా ఇది ఇలా కట్టిపించామన్నమాట. కొంచెం కంచి వేయించి ఇట్లా నెట్ వేయించామండి. అయినా కానీ ఇవి పడగొట్టి ఒక్కొక్కసారి గేదెలు వస్తే కొమ్ములతో ఇట్లా లాగేస్తాయండి. వాటికి తెలియదు కదా, ఆకులను అందుకుందాం తిందాము అన్న ఇదిలో అవి లాగేస్తాయి. వాటికి తెలియదు ఈ గుచ్చుకుంటాయి గీసుకుంటాయి అని వాటికి తెలియదు కదండి. కాకపోతే మనం మొక్కలు పెట్టుకున్నాం సేఫ్టీగా ఉంటుందని కొంచెం అలాగా వేసుకుంటాం జరిగిందండి. ఇది నెట్ జాలి. ఇది నేరేడు చెట్టు అండి. ఇది నేరేడు చెట్టు. ఈ తెలిసిన చెట్ల వరకు చెప్తున్నానండి. అక్కడైతే ఖాళీ ఉంది, ఏమీ లేవు, మా వారు ఏం పెట్టించలేదు. ఇదైతే నేరేడు చెట్టు. ఇదిగో చూడు, దీన్ని కూడా అందుకుని ఏయో మరి తిన్నట్టున్నాయి ఆకులు. మేకలు ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోతున్నాయండి మేకలు. అక్కడ ఓపెన్ అయ్యింది కొంచెం ప్లేసు, లోపలికి వచ్చేసి మనం ఒక మేక ఇరుక్కుపోయిందండి. మేమే తీసి పంపించాము. ఈ నెట్ తీసి
దాన్ని జాగ్రత్తగా బయటికి పంపించాము. ఇది ఎల్లో కలర్లో వస్తుందండి పువ్వులు. ఏంటది? అదే మన గార్డెన్ దగ్గర పెట్టుకుంటాం కదా, పార్కింగ్ల దగ్గర పెడతారండి, ఎల్లో వస్తాయి కదా పువ్వులు. ఇది ఒక నేరేడు చెట్టు. మన వెంచర్లో చాలా నేరేడు చెట్లు ఉన్నాయండి. అక్కడ చక్కగా నేరేడు పళ్ళు కోసుకుంటున్నారు పిల్లలందరం చెట్లు ఎక్కి. ఇది ఒక నేరేడు చెట్టు. ఇది ఏం చెట్టు అండి, మీరు తీసుకొచ్చి ఇక్కడ ఒకటి లోపల కూడా ఏంచరి చెట్లు. మా వారు ఫ్రూట్స్ చెట్లు మానేసి నీడుంటాయని చెప్పేసి వేరే చెట్లు ఏయో వేయించారు. అవన్నీ తీపిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు తీపించవలసి వస్తుందండి. ఈయన చేసే పనులు అలా ఉంటాయి. ఇదంతా పిచ్చి చెట్టు. మరి అదే అదే ఇవే పువ్వులు. ఇవన్నీ పువ్వులండి అన్నీ. నీడ కావాలని మా వారు ఏయో వేయించేసి అట్లా అయ్యింది. ఇప్పుడు మనం అదే అంటారు కదండి, మనకు కొంచెం దిగితేనే కానీ ఏది తెలివి రాదన్నమాట. తెలియలేదు, ఇప్పుడు తెలిసిందండి ఏం చెట్టు పెట్టాలి ఏం చెట్టు పెట్టకూడదు, ఏవైతే బాగుంటాయని. ఇప్పుడు అది కాబట్టి వచ్చారు బాదం చెట్టు. అది ఎందుకండి, వేరే చెట్టు ఏదైనా పెట్టుకుంటే మంచిగా కాయలు వస్తాయి అన్నారు. అలాగా బాదం చెట్టు వెయ్యి, టేకు చెట్టు వెయ్యి, ఆ చెట్టు వెయ్యి, ఈ చెట్టు వెయ్యి అని రండి. ఇక్కడ రింగులు వేయించాం కదా, ఆకుకూరలు వచ్చినాయి. ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి పచ్చిమిర్చి అవన్నీనండి సెట్ అయినాయండి. ఆంటీ ఏ పాదులు మొత్తం పాదులు పెట్టేసింది. ఏం పాదులు అనేవి ఇవన్నీ అవ్వండి. ఇంకా పచ్చిమిరపకాయ, టమాటా, 2 రకాల వంకాయలు, ఇవి సొరకాయ పాదులు, బీరకాయ పాదులు అన్నీ పెట్టామండి. ఇవేమో ఆకుకూరలు వేసాం, కొన్ని ద్రాక్షాలు కట్ చేసాం. ఏమంటే అది మొన్న కొట్టడం వల్ల అది అంతకుముందు బాగానే ఉంది, చనిపోయినట్టు అయింది. ఇది పాలకూర అండి. రండి. ఎందుకో పాలకూర ఏంటి ఇలాగ వేసినా కానీ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ ఇట్లా అవుతుంది అన్నమాట. వస్తుందా అంటే అది చామంతి. ఇదేమో కొత్తిమీర అండి, మెల్లగా స్టార్ట్ అయింది మొలకలు. గోంగూర అయితే ఇమీడియట్లో వచ్చేసిందండి. గోంగూర తొందరగా వచ్చేస్తుంది కదా. ఇది అయితే కొత్తిమీరలే. ఇది ఏంటండి, ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవి గోంగూర అండి, తెలుసు కదా గోంగూర తొందరగా వస్తుంది, బాగా వచ్చేసింది అనమాట గోంగూర. ఇది పుదీనా, అక్కడ ఆంటీ తీసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసింది, బాగా వస్తుంది. ఇది పుదీనా. మనం తోటకూర వేసుకుందామండి. ఇంకో రింగ్ వేయడానికి కూడా ఖాళీగానే ఉంది, కానీ తోటకూర వేసుకోవచ్చు మంచిగా. ఇంకోటి ఎప్పుడైనా అవకాశం కుదిరినప్పుడు తీసుకొచ్చి మనం తోటకూర ఇంకా ఏదైనా ఆకుకూర వేసుకోవడానికి బాగుంటుందండి, వేద్దామండి. పప్పాయి చెట్లు అక్కడ తీసి వేద్దామన్నారు కదండి నారు, అంతే సంగతులా. ఇదంతా ఆంటీ బెండకాయ పెట్టేశారా విత్తనాలు? ఓకే పెట్టేసిందంట ఆంటీ. ఇది సేల్ చేసి ఆంటీ పాపం బెండకాయ విత్తనాలు పెట్టేసిందంట. నిన్న రాలేదు, నేను కొంచెం మా పని కుదరక మా ఇంట్లో కొంచెం రావడానికి అవ్వలేదండి, అందుకని నేను రాలేదు. ఆంటీ పెట్టేశారంట. ఈ లైన్లో అన్నీ బెండకాయ అన్నీ పెట్టారంట. బంతినారు అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో, పెద్దగా ఎదిగిపోయింది బంతినారు. అప్పుడే దీపావళి దాకా ఉంటుందా, తొందరగా అయిపోతాయి అంటవా, కాసేస్తా. వచ్చే నెలలోనే కాసేసేటట్టు వచ్చేసినాయి. అదే మరి దీపావళి వచ్చే నెలనా? బంధు మాకు దోసకాయ పోదండి. దోసకాయలు వచ్చినాయి, 3 కాయలు 4 కాయలు తీసుకెళ్ళానండి, బాగున్నాయి. దీని నుంచి పండగ అంటండి ముందే, మన బంతిపూలు ఎప్పుడు వస్తే అప్పుడే మా వారు చేసేస్తారంటండి దీపావళి. అదే సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టు, ఈయనకి కంగారు ఆగదలేదన్నమాట, చేసేస్తారంట. ఇదండి మరి ఈరోజు మన ఫ్లవర్స్ కానీ అవన్నీ. నిమ్మకాయలు అయితే బాగా వచ్చినాయండి. నిమ్మకాయలు మాగినాయి అంటారా ఆంటీ? గులాబీలు, గుత్తులు గులాబీలు బాగున్నాయి. తెల్ల గులాబీలు చూడండి, చాలా బాగున్నాయి, చక్కగా గుత్తులు వచ్చినాయండి, ఎంత బాగున్నాయి. ఇదైతే చామంతి. ఎన్ని మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు పెట్టిన చామంతి అలాగే తొక్కి పడగొట్టి ఎలా చేసినా సరే అండి, అది ఏరు నిలబడి అలాగే వస్తూనే ఉంది. అది ఎంత ఇది నిమ్మకాయలు, నేను పురుగులు ఎక్కుతాయని భయం. ఎన్ని నిమ్మకాయలు వేగు పచ్చిగా ఉన్నాయి ఆంటీ. అయినాయి కానీ కాయలు అయితే పెద్దగా అయినాయి, కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి.
వచ్చే వారానికి అయితే ఏమో అక్కడ అయ్యింది, మాగింది. మా చెట్టుకాయలు ఇప్పటికీ కూడా బాక్స్లో వేసి పెట్టుకున్నానండి, అలాగే ఉన్నాయి, నిగనిగలాడుతాను. మా పక్కన ఒక అమ్మాయి కూడా నాకు నిమ్మకాయలు చాలానే ఇచ్చింది. నిమ్మకాయలు ఆమె గాజులు ఆంటీ ఇక్కడ కూడా పెట్టిందంట, ఇలా ఖాళీ చేసి ఇత్తులు బెండకాయ ఇత్తనాలు పెట్టిందంట. ఎక్కడంటే అక్కడ పెట్టేసిందండి ఆంటీ. కూరగాయలు, విత్తనాలు, పాదులు ఎక్కడ దొరికితే అక్కడ ఆంటీ పెట్టేసింది. దుడ్డంతా ఏం చేస్తుంది, పాదులో పాకుతాయో ఏమొస్తాయో ఏం లేదో వస్తే కానీ తెలీదు. అది ఆంటీ ఇష్టానికి ఏవో పెట్టేసింది. అది జామ మొక్కలు అండి, అక్కడక్కడ భలే వచ్చినాయండి జామ మొక్క. ఇదిగో అన్నీ ఇవన్నీ అవేనండి. ఆంటీ విత్తనాలు అయ్యి పాలకూర వెనకాల కూడా వేసేద్దామా, విత్తనాలు చాలానే ఉన్నాయి. చెట్ల కింద జల్లేదాం. ఇదిగో మావి చిగురు చూసారా, కొమ్మలు కొట్టారు ఎంత బాగా వచ్చిందో. కొమ్మ కొట్టిన దగ్గర చిగురు ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇక్కడ మొన్న కొమ్మలు కొట్టామన్నాం కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. చిగురు ఎంత మంచిగా వచ్చిందో అసలు, చాలా బాగుంది అసలు. నిలబడ్డాయండి, సంతోషం. టమాటా ఇవన్నీ నిలబడ్డాయి. నారైతే నిలబడింది, అదే మూన తిరిగితే నిలబడిందండి. మూన తిరిగింది. ఇది మూన తిరగలేదేమో అనుకుంటున్నారు. మూన తిరిగితేనే ఇలా ఉంటాయి, లేకపోతే ఎప్పుడో తుస్సు అంటాయి అన్నమాట. మూన తిరిగినవి ఆంటీ. అటు ఇటు నా ఇష్టానికి నేను పెట్టేశానండి. పాపం దూరంగా ఒక ఆవిడ చెప్పారండి, తెలుసండి, అటు కొంచెం దూరంగానూ ఒక సైడ్కి పెడితే బాగుంటుందని తెలుసు, కానీ నారు తీసుకొచ్చాము. సర్లే, నేను ఫస్ట్లో అయితే అసలు ఇలా కూడా నాకు యూట్యూబ్ పెట్టకముందు అయితే ఇదంతా ఖాళీగా ఉన్నప్పుడు తెలియక దగ్గరికి పెట్టేశానండి. అప్పుడు ఎంత కాపు కాసింది అంత కాపు కాసిందండి. సర్లే అలాగ వచ్చేస్తాయిలే అన్నట్టు పెట్టేశాను. ఏంటంటే ఏది ఇవా, ఏది ఎక్కడా? ఓకే, వచ్చిందంట. ఇది చామంతిది నారు వచ్చిందంట, నాటుతానంటుంది. ఎక్కడ వేసిందా ఆంటీ? ఇగోండి నారు వచ్చింది. అవి తీసాం కదంటే కాయల్లాగా, మనం తీసి మనం జల్లితే వేరే ప్లేస్లోనూ వస్తుంది కదా, తీసి మనం పెట్టుకోవచ్చు కదా నారేసుకుంటే. ఎండిన పువ్వు తీసి ఒక చోట వేసామనుకో, అందులో వేసేయండి. ఒకవేళ తొట్లో వేసేయండి, వెళ్తా ఆ తొట్లన్నా ఏదన్నా ఉంటే వేసేయండి. ఆ తొట్లో వేసేస్తే వీడు చాపేసుకుని దొల్లుతున్నాడు వీడు. పడుకొని దొల్లు నీ ఇష్టం వచ్చినట్టు దొల్లు. ఇది చూడు గులాబీ అలాగే ఇడిచిందో చూడండి ఒకసారి. అదిగో గులాబీ చూడండి, ఆకులు లోపలికి వెళ్ళిపోయి ఎట్లా వచ్చిందో, ఎవరో పెట్టినట్టు వచ్చింది ఆ గులాబీ లోపలికి వెళ్ళి. ఇందులో చిలుకుందండి, చిన్న బేబీ ఉంది లోపల, బేబీ ఉందండి. మనం పట్టుకుంటే మళ్ళీ ఎవరు రావంటారు కదా, అందుకని పట్టుకోకు. లోపల బేబీ ఉందండి. ఇవి బా, ఇవి చూడండి భలే ఉన్నాయి. ఇక్కడ పెట్టింది గూడు. గూళ్ళు చూడండి ఎలా పడితే అలా పెట్టుకున్నాయి, భలే ఉన్నాయి. ఇది కట్టలేదమ్మన్నా, చాలా బలమైన వాళ్ళు వచ్చి బలంగా కట్టారా? అదే వాళ్ళకే తెలియాలంటే మీకే తెలియాలి, ఉడతలు పీకినయా లేకపోతే ఏం పీకినయో. ఇగో ఇక్కడ చెట్లు కొట్టడం వల్ల ఇగో కొంచెం నీడగా ఈ తమలపాకులకి ఇక్కడ మనకి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ప్లేస్ కొంచెం ఈ రెండు చెట్లు తీయడం వల్ల మనకి కొంచెం ప్లేసు బాగుందండి. మీరు మొత్తం తమలపాకు తొక్కేస్తున్నారు సార్. ఇదిగో తమలపాకు అండి, ఇట్లా వచ్చేసింది అనమాట. చూపియండి, తమలపాకు చాలా బాగుంది. ఏరు వచ్చేసి కింద నుంచి ఇవి రాకోకుండా అడ్డం పడిపోయండి ఆ చెట్లకి అంతా. మొత్తం ఇక్కడ అసలు ఎండే రాలేదండి, అవి నీడ ఎక్కువ వచ్చేసిందండి బాగాను. మనం ఇక్కడ కొన్ని ఏమన్నా ఈ యాపిల్స్ కానీ ఇంకా వేరే ఫ్రూట్ యాపిల్ కానీ ఏదన్నా ఉంటే మనకి మంచిగా 2-3 తెచ్చుకుని పెట్టుకుందామండి. అది మన దగ్గర యాపిల్ చెట్టు ఉందండి. చాలామంది యాపిలే నన్ను అడుగుతున్నారు, యాపిల్లో కాదు అది కాస్తేనే కానీ తెలీదు. ఒకవేళ అది ఈసారి మేము అడిగి తీసుకొస్తామండి. ఇక్కడ యాపిల్ చెట్టు వేద్దామండి, ఒక యాపిల్ చెట్టు. ఇంకా నేను మొన్న కొనుక్కున్నాను కదా జాంకాయలాగా ఉంది, ఏంటది
అది అడుగుదాం, కాయ చూపించి చెట్టు ఏంటని అడుగుదాం. అప్పుడు వాళ్ళకి అన్నాను ఏమో రకరకాల. మన చిన్నప్పుడు జాంకాయ మామిడికాయ దొరికితేనే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. మా అలాంటిది ఇప్పుడు రకరకాల ఫ్రూట్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత గూగుల్లో ఎతుక్కుని ఫోన్లో చెక్ చేసుకొని రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు తెలుస్తున్నాయి మరి. కానీ అంత నేను పెట్టలేదు బుర్ర. ఏం చేస్తాం మరి? ఏమీ లేకపోయే అప్పుడు. ఏదో అప్పుడు న్యాచురల్గా అరటి తోటలోకి వెళ్తే ఎప్పుడన్నా అరటిపండు ఆంటీ, ఏదో సీతాఫలాల లేకపోతే సీతాఫలంకాయ లేదంటే మామిడికాయో జాంకాయో అంతవరకు తెలుసు. రకరకాల ఏయో ఫ్రూట్స్ అంటే ఏం తెలిస్తే మన ఇండియాలో కూడా తక్కువే కదా అవి పండేది. వేరే దేశాల్లో పండుతాయి, అవి మనకి తీసుకొస్తారు కొన్ని చోట్ల. ఇప్పుడు పండిస్తున్నాం కాబట్టి అన్నీ తెలుసుకుంటున్నారు ఆంటీ, అన్నీ తెలుసుకుని తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా. మనం కూడా పండించుకుంటున్నాం కాబట్టి చాలా వరకు తెలుస్తున్నాయి ఇప్పుడు. అది అప్పుడులో మనకు అంత ఎక్కువ ఏముండేవి ఆంటీ. ఏయో చెట్లకి కాసినవి నారింజకాయ జాంకాయ అట్లానే. అబ్బా ఇది ఒక్కచోటే గుర్తొచ్చింది, లైట్ పింక్ గుర్తొచ్చేసింది. ఆంటీ పాదులు ఎక్కడ పెట్టేసి మా చిట్టుబాబు గారు నేను ఒక్కడ పెడితేనే పాములు వచ్చేస్తాయేమో అనేవారు. ఆంటీ మొత్తం పెట్టేసింది, పాదులే పాదులు. మంచిది, కాయలే అసలు కాయాలి కదా అది. ఆంటీ ఇదికి ఇలా మట్టి వేసారు కదా, ఇలాంటి ప్లేస్లో జల్లేయండి ఆంటీ పాలకూర అయ్యింది జల్లేయండి. మనకి ఎక్కడొస్తే అక్కడ కోసుకోవడమే. పోసేసి అవి మనకి ఉన్నాయి కదా అక్కడ పాలకూర విత్తనాలు గట్ట ఉన్నాయి కదా, జల్లేయండి ఎక్కడొస్తే అక్కడే. మనకి ఏది వదలొద్దు, ఎక్కడ వదలొద్దండి. మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జల్లుకోవాలి. ఆర్గానిక్ అంటే పంట చాలా బాగుంటుంది కదా, మందులు లేకోకుండా. అంటేని మంచిగా న్యాచురల్గా కోసుకోవాలా, తినాలా, ఉండాలా, అంతే. మనకు అవకాశం ఉన్నంత వరకు ట్రై చేసుకుందాం అలా తినడానికి. అవకాశం లేదంటే తప్పదనుకుంటే తప్పదు, ఇంకేం చేస్తాం. అది అంటే ఇంకా గడ్డి అయిపోయిందా పీకడం, ఇంకా ఉందా? అయిపోయి అది మనకి ఇంకా ఆ చివరిని ఉన్నట్టుంది కొంచెము. అదే ఇది రేపు అవుతుంది. చాలే ఆంటీ బాగానే ఎక్కువ చేసేసారు. అరే మీ దగ్గరే బోల్ జాంకాయలు ఉన్నారు అక్కడ జామ చెట్టుకి, ఆ తోట నిండా జాంకాయలే ఉన్నాయి మంచిగా. ఫోటో తీయండి ఇక్కడ. ఇంకేముంది ఆంటీ చేసేసింది మొత్తం. అగో గడ్డంతా ఎదరం ఇంకా అదే ఒక వంతు అయిపోయిందండి, ఈ లైన్ అయిపోయింది. ఆంటీ గడ్డి పీకేసింది, మొత్తం క్లీన్ చేసింది. ఇంకో వంతు ఉంది. పాపం నేను లేట్గా వచ్చాను, నాకు అంత చేయడానికి మన ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సరిపోయింది. ఈ వారం నేను చాలా రెస్ట్ తీసేసుకున్నాను, ఏం పని చేయలేదు, ఏదో కొంచెం అంతే చేశాను. మొత్తం అంతా ఆంటీ చేసేసింది మొత్తం అంతాను. అదే నిన్న చచ్చిన పీనుకి అట్లా అలాగే వెళ్ళిపోయిందంట ఆంటీ. నేను లేనని బోర్ కొట్టిందంట ఆంటీకి. అసలే నేను ఉండలేకపోయాను, నేను వెళ్ళిపోయానని చెప్తుంది. మా చిట్టుబాబు గారిని ఉండండి రేపు పొద్దున్న రండి అంటే బాబు తిరగడానికి నైట్ ఉండమన్నాను ఆంటీ. లైట్ లేదంట, భయం వేసిందంట ఆయనకి. కరెంట్ లేదంట, ఏదో అక్కడ ప్రాబ్లం వచ్చిందండి. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో గాలికి ఫీజు కొట్టిందా, ఫీజు పోయిందంట. అక్కడికి ఈ రోజు వచ్చి అబ్బాయి వచ్చి వెళ్ళి చేశాడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లియర్ అయిపోయింది. పాప మా అబ్బాయి ఎప్పుడు ఫోన్ చేసిన వెంటనే వస్తాడు, మనకు చేస్తాడు. వచ్చి క్లియర్ చేశాడు కృష్ణ, క్లియర్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఇంకా మా చిట్టుబాబు గారు రాత్రి వచ్చి ఉన్నారంట, తాళం వేస్తుంటే భయం వేసిందంట ఆయనకి. ఆయన భయం అంటే మీకు భయం అయితే మంచిది. నేను లేను, ఆయన ఒక్కరిని ఉండమన్నాను. మరి ఎవరు పడుకో బాబోయ్ ఆయన ఉండనని చెప్పేసి తాళం వేసుకుని సైలెంట్గా వచ్చేసారు ఆయన. ఇంకా అది మీకు ఎలాగనిపించింది మీరే చెప్పండి, ఏమనిపించింది? మైక్ లేకపోతే మాట్లాడండి, అక్కడ వినిపిస్తుంది కదా. రావా? ఓకే ఓకే ఆంటీ వినిపిస్తుందా? ఓకే ఓకే. నేను లేకపోతే అందరికీ బోర్ కొట్టిందని ఆంటీ ఫీల్ అయింది, మా చిట్టుబాబు గారు ఫీల్ అయ్యారనమాట. కాకపోతే ఆయన ఫీల్ అవ్వలేదా?
ఫీల్ అవునప్పుడు ఉండమన్నాను కదా, మీకు ప్రైవసీ ఇచ్చాను కదా, ఉండమన్నాను కదా, ఉండొచ్చు కదా, ఎందుకు ఉరుక్కుంటా వచ్చారు, ఉండపోయారా? ఇక్కడ అంతా ఆంటీ చీకటి అయినా మరి ఆయన ఉంటానన్నారు. నాటకాలు కదా, ఏమి లేదు. వంట చేసి మరి ఇంకెందుకు వంట చేయడానికి అంటే మనము కావాలి వీళ్ళకి, ఇంకెందుకు అలాంటిగా ఏం అక్కర్లేదు అంటే వంట చేయడానికి అయితే ఏం అక్కర్లేదు. అది ఆయన ఫీల్ అవ్వలేదు అంటండి, నేను ఫీల్ అవ్వలేదు. బయలుదేరడానికి రెడీ అయిపోతున్నామండి. ఇంకేం చేస్తాం, రెయిన్బో వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో, వాతావరణం చాలా బాగుంది అన్నమాట. అంటే క్లైమేట్ వర్షాకాలంలా కాకుండా శీతాకాలం, అది ఏమంటారు దాన్ని, శీతాకాలం పొద్దులాగా భలే ఉందండి. అసలేని వాతావరణం చాలా అందంగా, చాలా చెప్పక్కర్లేదండి అసలు. ఇక్కడ ఇంకా చెప్పాలనుకుంటే ఇంకెప్పుడు అందంగానే ఉంటుంది. మనం రోజు ఇక్కడ చాలా బాగుందని చెప్పుకోక్కర్లేదు అన్నమాట. ఇంకంతే, ఇదొక ప్రపంచం. పని ముగించుకుంటారు, నా వాయిస్ వచ్చేస్తుంది, ఇవే చేసుకుంటాం. బాయ్ అండి, ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్తున్నామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.